ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కపుల్స్ ఉంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి. తర్వాత మీ ఫోటోతో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియో అయితే చూసినారు కదా. ఈ టెంప్లెట్ లింక్ అండ్ ఫాంట్ లింక్ ఎక్కడ ఉంటుందో నేను మధ్యలో చెప్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటది. ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి 3D కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ కొంచెం పక్క స్క్రోల్ చేస్తే కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోస్ ఉంటాయి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కూడా ఒక యాప్ చెప్తాను, ఫోటో రూమ్ యాప్. అది డౌన్లోడ్ చేసుకొని ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాయి. ఇప్పుడు మీ ఫోటోతో ఎలా రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్తే సంథింగ్ మీ గ్యాలరీలో ఏదైతే ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్ వస్తాయి. మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. పైన ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్తే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ వస్తాయి. మీరు ఎవరైతే పిక్ తో రీప్లేస్ చేద్దాం అనుకున్నారో ఆ పిక్ ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కూడా ఇలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి సంథింగ్ ఇంకోటి ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. పైన ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న గాల్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కూడా ఇలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వస్తాయి. ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా 2 ఫింగర్స్ తో. ఇప్పుడు పైన ఇంకో ఫోటో ఉంటది. సేమ్ ఇందాక మనం ఫోటో ఎలా అయితే రీప్లేస్ చేసామో ఈ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటది. ఆ ఫోటో కూడా ఇలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి గాల్సి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకొక ఫోటో యాడ్ చేయండి. నెక్స్ట్ ఫోటో కూడా అలానే ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకొక ఫోటో యాడ్ చేయండి. కాల్ ఫోటో. ప్రాజెక్ట్ అండ్ ఫాంట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో బాయ్ ఫోటో ఉంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకోటి బాయ్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఇక్కడ చివరిలో 2 ఫొటోస్ ఉంటాయి బాయ్స్. ఆ ఫొటోస్ మీద ట్యాప్ చేసి కలం ఫుల్లోకి వెళ్ళి ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోటో యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న చివరి ఫోటో కూడా అలానే కలం ఫుల్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వీడియోని మీకు నచ్చిన బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. చాలా మందికి మిస్సింగ్ ఫాంట్ వస్తాయి. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ ఇస్తా కదా. ఇక్కడున్న ఫాంట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్తే ఇక్కడ పైన ఫాంట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దీంట్లోకెళ్తే ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే కింద ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సంథింగ్ మీరు ఏదైతే ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫాంట్ మీ డ్రైవ్‌లోకి వచ్చిద్ది. ఇప్పుడు ఆ ఫాంట్‌ని ఇలా క్లిక్ చేస్తే ఫాంట్ యాడ్ అయిపోతది. అన్ని ఫాంట్స్‌కి అలానే మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇలా చేసుకోండి, సరిపోతది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.